ఈరోజు మేమైతే వనభోజనాలకి పొలం దగ్గరికి అయితే వచ్చేసాము. కంప్లీట్ వీడియో అయితే చూసేయండి. నా పొలం మొత్తం అయితే చూపిస్తాను వీడియోలో. ముందుగా మేమైతే మైసమ్మ దేవతకి అయితే దీపం వెలిగించి అయితే నైవేద్యం అయితే పెట్టేస్తున్నాము. నైవేద్యం పెట్టేసేంతవరకు మేమైతే ఇలా నేచర్ని అయితే చూసుకుంటూ కొద్దిసేపు అయితే అలా చింత చెట్టు కింద అయితే విశ్రాంతి తీసుకున్నాము. త్రయాక్స్ కూడా ఎంజాయ్ చేశాడు బాగా. చింత చెట్టుకైతే ఎన్ని చింతకాయలు ఉన్నాయో చూడండి. నేనైతే ఒక చింతకాయ అయితే తెంపుకున్నాక ఇక్కడ మా బావి అయితే చూడండి చాలా లోతుగా ఉంటుంది. అంతకుముందు ఇందులో మేమందరం స్విమ్మింగ్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడైతే అది వాటర్ అయితే గలీజ్గా చేశారు. అండ్ అరటి చెట్లు చూడండి, 3 years బ్యాక్ మా నాన్న పెట్టారు. అరటి పండ్లు ఎలా కాసాయో చూడండి. ఇక్కడ కొంగలు చూడు ఎలా లైన్గా కూర్చున్నాయో చూసేయండి. హార్వెస్టింగ్ మిషన్ అయితే వచ్చింది మా పొలంలోకి. మా పొలం హార్వెస్టింగ్కి అయితే వచ్చింది. సో మా డాడీ అయితే హార్వెస్టింగ్ చేపిస్తున్నాడు పొలాన్ని అయితే. ఇలా లైన్గా అయితే హార్వెస్టింగ్ చేసుకుంటూ ఆ మిషన్లో ఉంది అయితే ట్రాక్టర్లోకి అయితే కొంచెం కొంచెంగా వేస్తుంది. ఆ ట్రాక్టర్ నిండిన తర్వాత అయితే వడ్లని బాగా ఎండిన తర్వాత అయితే మిల్లో వేసి రైస్ అయితే మేము తెచ్చుకుంటాము. లేకపోతే మేము వడ్లని డైరెక్ట్గా అయితే అమ్మేస్తాము. ఇలా చూడడం నేనైతే ఫస్ట్ టైం హార్వెస్టింగ్ మిషన్ పొలంలో ఉండగా. అంటే చిన్నప్పుడు మేము అంతగా వచ్చేవాళ్ళం కాదు పొలంలోకి అయితే, ఎప్పుడో ఒకసారి అలా అయితే వచ్చాము. సో ఇప్పుడైతే మేము తినడానికి అయితే అట్టాకులు అయితే తెచ్చుకున్నాము పెద్దవి. మా చెల్లి అయితే కోసుకొచ్చింది. తర్వాత వీటిని కడిగి అందరం కలిసి ఒక పెద్ద అరిటాకులో అయితే తిన్నాము. ఇలా అయితే తిన్నాక కొద్దిసేపు అయితే డ్యాన్స్లు చేసాము. బాయ్ ఫ్రెండ్స్.